ఇక వెలుగు పేపర్ దగ్గరికి వద్దాం. ఇల్లు ఏమైనా కొత్తగా రాసుకొచ్చిన అంటే ఇక్కడ తేనిటి వింది ఇక్కడ రాసుకొచ్చింది. నిన్న కాక వెంకటస్వామి గారిది వర్ధంతి ఆట. దేశ నిర్మాణంలో కాక పాత్ర కీలకం, ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. సీఎం రేవంత్. కాక కుమారులు వివేక్, వినోద్ లవకుశలు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాగునో తెలంగాణకు కాక కుటుంబం అలాగా. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు. సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు. ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే, అల్యూమ్ని మీట్. ఇది ఇక్కడ ఏంటిది, సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు. దయచేసి రాజకీయం సేవ కాదు, అందరు అబద్ధాలు ఆడతారు. రాజకీయం సేవ కాదు. సేవ అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి 4 లక్షలు ఎంతో జీతం, ముఖ్యమంత్రి పదవికి 4 లక్షలు ఎంతో ఉంటుంది జీతం. ఎమ్మెల్యేలకు, ప్రతి ఎమ్మెల్యేలకు అంతకుముందు 80,000 రూపాయలు ఉండే. కేసీఆర్ కంటే ముందు 80,000, 1,20,000 రూపాయలు ఉండే. కేసీఆర్ వచ్చినాక 2,70,000 అయింది. మరి సేవ చేసేటోడు జీతం ఎందుకు తీసుకుంటాడు? సేవ కాదు, అదొక ఆలోచన. ఒక రాష్ట్రాన్ని ఇంకెంత ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన, ఒక విజన్, ఒక మార్పు తేవడానికి రాజకీయాల్లోకి రావండి. సేవ కాదు. మనమేం మదర్ తెరీసాలు కాదు. మీరంతా మదర్ తెరీసా లాగా ఏ ఆస్తులు కూడా పెట్టుకోకుండా తన దేశానికి వచ్చి సేవ చేసి మహాత్మురాలుగా నిలిచిపోయిన మహాత్ములు కాదు వీళ్ళంతా. ప్రజల మీదనే 100 కోట్లు 1000 కోట్లు దొబ్బి తిన్న దొంగలు వీళ్ళు. ఇక కాక దగ్గరికి వస్తే, కాక ఒక మాట అనేది నాకు బాగా గుర్తు. తెలంగాణ అప్పుడు బాగా లేట్ చేస్తాను తెలంగాణ ఇవ్వడానికి. సోనియా గాంధీ తిట్టిండు, సోనియా గాంధీని కూడా తిట్టిండు. వీళ్ళిద్దరుకే వెంకటస్వామిను వీళ్ళ అన్న వినోద్, డాడీ ఎందుకు తిడతాను సోనియా గాంధీని? మనం ఆ సోనియా గాంధీ పుణ్యాన్ని, ఆ పార్టీ పుణ్యాన్నే మనం ఎదిగినామంటే పక్కన పెట్టరా, తెలంగాణ కంటే గొప్ప ఆరామే అన్నాడు. ఆ విషయంలో కాక వెంకటస్వామి ఇష్టమే నాకు, గట్టిగానే మాట్లాడిండు అప్పుడు. ఇక ఈయన జీవితం ఆదర్శం అంటే మనం ఆ కాలంలో లేము కాబట్టి ఏ విధంగా ఆదర్శం అనేది తెలియదు. కానీ వివేక్ వెంకటస్వామి తెలంగాణ వాళ్ళ నాయన కాక వెంకటస్వామి తెలంగాణ ఇయ్యాలని మాత్రం గట్టిగా మాట్లాడిండా. అప్పటికే పాపం ఆయన ఇంటికే పరిమితం అయ్యిండు, చాలా వృద్ధుడు అయిపోయాడు, కానీ గట్టిగా మాట్లాడాడు.